అందరికీ మరణత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మరి దేవుని యొక్క వాక్యక్రమంను నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశంకై వీళ్ళకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనమును ధ్యానించుకుందారు. తెమానీయుడైన ఎలీఫజు, షుహీయుడైన బిల్దాదు, నయామతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటిని గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి మీ ఘనమైన ఉన్నతమైన విజయనామమునకై మీకు అనేకమైన స్తుతులు, స్తోత్రములు, ప్రణుతులు, వినుతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం. నైనా కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము. నీ శుభములను, నీ మేలును, నీ యొక్క ఉపకారములను, నీ యొక్క దివ్యమైన దీవెనలను, ఆశీర్వాదములను మాకు అందించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, జయములు, మేలులు, ఉపకారాలు ప్రభు మనెల్లరికి అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాస జీవితంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక యోబు గారి యొక్క జీవితము ఒక యోగి వంటి జీవితము. విశ్వాస జీవితంలో యోగి అనగా ద సూపర్ మాస్టర్ అని అర్థం అన్నమాట. అంటే ఒక గొప్ప అగ్రగణ్యత కలిగిన, గురుత్వము కలిగిన స్థితి, అటువంటి నైపుణ్యత కలిగిన విశ్వాస జీవితం కలిగిన వారు ఎవరనిసరంటే మనం చెప్పుకుంటున్న యోబు గారు. యోబు గారి యొక్క జీవితంను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యోబు గారి ప్రార్థనా జీవితం యోగిలా ఉన్నది. యోబు గారి విశ్వాస జీవితం ఒక గొప్ప యోగి గారిలాగా ఉన్నది. యోబు గారి యొక్క నీతి జీవితం ఒక నీతికరమైన యోగి వలె ఉన్నది. యోబు గారి యొక్క భక్తి జీవితం, భయభక్తులు కలిగిన జీవితం, దేవుని యొక్క భయభక్తులు కలిగిన జీవితం ఒక గొప్ప యోగి వలె ఉన్నది. ఎందుకు ఈ యొక్క విషయమును మనం నేర్చుకోవాలి అనిసనంటే యోబు జీవితం, ప్రార్థనా జీవితం, నీతి జీవితం, యథార్థ జీవితం, విశ్వాస జీవితం, దేవుని దైవ సంబంధమైన జీవితం అంతా కూడా విశ్వాసముతో ముడిపడిన జీవితం. ఎటువంటి ఆకలి ఉన్నా, చావు వంటి పరిస్థితులు ఉన్నా, వ్యాధులు ఉన్నా, ఆవేదనలు ఉన్నా, ఆక్రందన ఉన్నా, ఆశ్రయం లేని స్థితి ఉన్నా, ఆదరణ లేని స్థితి ఉన్నా సరే ఏమి పోగొట్టుకోలేదంటే దేవుని మీద విశ్వాసమును, వినయమును, విధేయతను పోగొట్టుకోలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద విధేయతను పోగొట్టుకోలేదు, వినయమును పోగొట్టుకోలేదు, విశ్వాసమును పోగొట్టుకోలేని విజయ శిఖరపు గురుత్వము కలిగిన, నాయకత్వము కలిగిన, విశ్వాసంలో పటిష్టత కలిగిన గొప్పవారు ఎవరనిసరంటే ఈ పాత నిబంధన గ్రంథములో మనం నేర్చుకుంటున్న యోబు గారు. యోబు గారి యొక్క జీవితాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక నలుగురు స్నేహితులు మనకి కనబడతారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో ముగ్గురు కనబడతారు. యోబు గారి గ్రంథములో 32వ అధ్యాయం దగ్గర నుంచి రాము వంశస్థుడగు బుసీయుడును బకయేలు కుమారుడగు ఏలుహు అను మాట యోబు గ్రంథము 32వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. దేవుని యొక్క వాక్యము ప్రకారము జాగ్రత్తగా మనం చూడగలిగితే దైవ గ్రంథములో యోబు గారి యొక్క విశ్వాసము అందరి చేత హేళన చేయబడింది, అందరి చేత తృణీకరింపబడింది. అందరి ఎడల కూడా అబద్ధముగా ఉన్నవాడిగా, మోసగాడిగా ఉన్నవాడిగా,
అపరాధము చేసిన వాడుగా, నిందకు కారకుడుగా, బాధకు కారకుడుగా, శాపకానికి రూపముగా, పాప ఫలితానికి రూపముగా ఉన్నవారు ఎవరనిసరంటే యోబు గారు. అలాగా సైతాను ఒక రకమైన స్థితిని యోబు గారిని అందరి ముందు కూడా ఒక పాపానికి, పాప ఫలితానికి కారకుడుగా నిలవబెట్టినట్లుగా ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం విఫలమైపోయింది కేవలము యోబు గారి యొక్క విశ్వాసాన్ని బట్టి. దేవుని యొక్క వాక్యక్రమంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక ఈ యొక్క మొదటివాడు ఎవరు అనిసినంటే ఎలీఫజు. ఎలీఫజు అనగా దేవుని యొక్క ప్రయత్నము, దేవుని యొక్క కృషి. బిల్దాదు అనగా స్నేహితుడు, పాత స్నేహము అనర్థము. జోఫర్ అనగా పిచ్చుక, లేదంటే కనుక తేలికగా ఎగిరేవారు అనర్థం. నాలుగవ వారు ఎలీహు అనగా నా దేవుడు అతడు అనర్థము. మరలా చెప్తాను, ఎలీఫజ్ అనగా కృప, కృషి, ప్రయత్నము. దేవుని యొక్క కృషి, దేవుని యొక్క ప్రయత్నము. బిల్దాదు అనగా పాత స్నేహము. జోఫర్ అనగా పిచ్చుక వంటి వాడు, లేదంటే కనుక తొందరగా పైకి లేచేవాడు అని అర్థము. నాలుగవ వారు ఎలీహు. ఎలీహు అనగా నా దేవుడు అతడు అనే అర్థము. ఎందుకు విశ్వాస జీవితంలో దేవుడు ఈ నలుగురిని తీసుకొని వచ్చాడు? ఈ నలుగురిలోనూ కూడా మనం గమనించవలసింది, మనం పరీక్షించుకోవలసింది వీరి యొక్క మాట. వీరి మాటకు యోబు గారు ఇస్తున్న ప్రత్యామ్నాయమైన మాట. ఎందుకు దేవుని యొక్క ప్రత్యుత్తరముగా యోబు గారు వీరి ఎడల వీరిని, యోబు గారిని ఎందుకు ఉంచాడు దేవుడు? వీరికి ప్రత్యుత్తరం ఇవ్వటానికి యోబు గారిని శ్రమలో కూడా అలాగే ఉంచి యోబు గారి ద్వారా దేవుడు తన్ను తాను విశ్వాససహితమైన బ్రతుకు జ్యేష్ఠత్వంలోనికి నడిపిస్తాదని చెప్పి దేవుడే ఏం చేశారంటే యోబు గారి యొక్క జీవితంలో ఈ నలుగురికి కూడా అవకాశం ఇచ్చాడు. దేవుని యొక్క కార్యక్రమంలో మొదటగా చూస్తే గనక భార్య మాటలతో యోబు గారు చాలా నలిగిపోయాడు. చివరికి ఏమనిందనిసనంటే మనం దేవుని యొక్క వాక్యములో చూడగలిగితే గనక నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. చూడండి, ఈ యొక్క భార్య అనకూడని మాట, ఈయన దేవుని యాజకుడని, దేవునికి ప్రార్థించేవాడని, ఈయన ప్రార్థన చేస్తే అందరికీ ఉపకారం జరుగుతుందని దేవుడే అంటున్నాడు. నా యాజకుడైన యోబు అని దేవుడు ఒప్పుకుంటే ఆ యొక్క దేవుని దృష్టిలో ఉన్న యాజకుడైన యోబుని సొంత భార్య ఏమంటుందని అంటే నీకెందుకు వచ్చింది ఇటువంటి బ్రతుకు, నువ్వు దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపోవచ్చు కదా. ఎంత ప్రతికూలమైన బాధ, వేదన అన్న మాటల కంటే ఇంకా ప్రతికూలమైన పరిస్థితులకు దిగజారిపోయింది యోబు గారి యొక్క జీవితం. ఈయన చేసిన తప్పేంటి? ఈయన నీతిపంతుడు కదా, యథార్థవంతుడు కదా, భక్తిలో దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు కదా. ఇటువంటి వ్యక్తికి ఎందుకు ఇటువంటి శ్రమ అని మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకోకముందు, దేవుని ప్రశ్న వేయకముందు మన యొక్క జీవితమును మనం సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం. ఒక దేవునికి యాజకుడిగా ఉన్న ఈ యోబు గారిని సొంత భార్య ఏమంటుందనిసనంటే నీ బ్రతుకుకు విలువ లేదు, నీ జీవితానికి విలువ లేదు, నీవు ఆరాధిస్తున్న దేవునికి విలువ లేదు, కాబట్టి ఆ దేవుని దూషించి నువ్వు మరణము, నువ్వు చచ్చిపో. జీవించే నిజంగా దేవుని మాట, దేవుని ఆత్మ ఈ భార్యలో ఉంటే ఈ భార్య ఆదరణ కలిగిన మాట చెబుతుంది. ఈ భార్య ఆదరించే మాట చెబుతుంది, హక్కును చేర్చుకునే మాట చెబుతుంది. పాపము వైపు, పాప ఫలితము వైపు చూడదు, కానీ దేవుని నిబంధన వైపు చూసి
తన యొక్క కిరీటము తన భర్తే అని తెలుసుకొని దైవజ్ఞానము కలిగిన భార్య ఏం చేస్తానంటే యోబు గారిని తన కిరీటముగా ఎంచుకొని తన కిరీటమును నిలుపుకోవడానికి, తన కిరీటమును సరిచేసుకోవడానికి, తన కిరీటమును పోషించుకోవడానికి యోగ్యత కలిగిన స్త్రీగా, దేవుని యొక్క భయభక్తులు కలిగిన స్త్రీగా మాట్లాడాలి. కానీ దేవుని యందు భయము లేదు కాబట్టి, భక్తి లేదు కాబట్టి, విశ్వాసమైన జీవితము దేవుని చూడటం లేదు కాబట్టి శ్రమను చూస్తుంది. కానీ శ్రమ వలన వస్తున్న దైవ సంబంధమైన విశ్వాస స్థితిని సొంత భార్య చూడలేకపోతుంది. యోబు గారిలో ఎంత బలహీనమైన చూపు సొంత భార్యలో, ఎంత బలహీనమైన చూపు, ఎంత బలహీనమైన మాట, ఎంత బలహీనమైన హేళన చేసే, విలువ తగ్గించే ప్రతికూలమైన మాటలు, క్రియలు. సొంత భార్య అయి ఉండి ఆ మాట పడుతున్న, ఆ మాట అంటుండేటప్పుడు యోబు గారి యొక్క జీవితం ఎంత ఆవేదనగా ఉండిపోయిందో, ఎంత బాధగా ఉండిపోయిందో. ఆదరించవలసిన భార్యే చీ అని కాండ్రిస్తుంది. ఆదరించవలసిన భార్య ధిక్కరిస్తుంది, తృణీకరిస్తుంది. నెమ్మదిగా లేకుండా ఇంకా అశాంతి పాలు, ఇంకా వ్యాధిని కలిగించేలాగా, ఇంకా బాధను కలిగించేలాగా మాట్లాడుతుంది భార్య. ఎంత భయంకరమైన పరిస్థితులు యోబు గారి యొక్క జీవితంలో. ఈ భార్య మాటలే బాధ పెడుతుంటే ఎక్కడో ఉన్న ఒక ముగ్గురు వచ్చి కూడా ఎలాగ మాట్లాడుతున్నారో చూడండి. ఎలీఫజు అంటున్న మాట 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే కనుక, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా. చూడండి, ఎలీఫజు భక్తిని హేళన చేస్తున్నాడు, భక్తిని ఎగతాళిని చేస్తున్నాడు, భక్తిని దూషిస్తున్నాడు, భక్తిని నిరపరాధిగా చేస్తున్నాడు. భక్తిలో దేవుణ్ణి చూడాలి కానీ భక్తిలో పాపాన్ని కానీ పాప ఫలితాన్ని కానీ చూసే దృష్టి ఎవరిది అనిసినంటే సైతానిది. భక్తి జీవితంలో దేవుని పట్ల ఎంతవరకు మనం దేవుని యొక్క మాట ప్రకారము బ్రతుకుతున్నాం, దేవుని మాటను బ్రతికించటానికి బ్రతుకుతున్నాం అన్నది మనం చూసుకోవాలి. అని ఎంత బ్రతికించాలని చూస్తున్నా సరే సైతాను ఎలీఫజులో ఉండి మాట్లాడుతున్న మాట ఏంటనిస్తానంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తానంటే కింద వచనంలో అంటున్న మాట, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఎంత భయంకరమైన శ్రమ. ఆదరించవలసిన వాటానికి వచ్చిన వీరు ప్రేమించటానికి, నెమ్మదివ్వటానికి, ఆదరించటానికి వచ్చిన వీరు ఆదరించకుండా ఏ మాటలు మాట్లాడుతున్నారంటే విశ్వాసాన్ని చంపేసే మాటలు మాట్లాడుతున్నారు, భక్తిని చంపేసే మాటలు మాట్లాడుతున్నారు, నీతిగా బ్రతకకూడని మాటలు మాట్లాడుతున్నారు, న్యాయమును ఎగతాళి చేసే మాటలు మాట్లాడుతున్నారు. దేవుడే యోబు గారు నా సేవకుడని చెప్పుకుంటుంటే వీరు ఆ సేవకుని యొక్క మాటను, స్థితిని చూసి భక్తి జీవితాన్ని వేషధారణ జీవితముగా, లోపము కలిగిన జీవితముగా, శాపగ్రస్తమైన జీవితముగా, పాపగ్రస్తమైన జీవితముగా ఇంత హేళన చేస్తున్నారు. ఈ హేళనలో కూడా ఏమి మర్చిపోలేదంటే దేవుని విశ్వాసాన్ని మర్చిపోలేదు, దేవుని యొక్క ప్రేమను మర్చిపోలేదు, దేవుని మీద స్థితిని మర్చిపోలేదు, దేవుని కార్యమును గొప్పగా చేస్తున్న ఈ యోబు మీద దేవుని చూడకుండా, దేవుని మీద విశ్వాసమును చూడకుండా గ్రహింపులేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇదే ఎలీఫజ్ గారు 15వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే గనక, నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. ఏం వంచాడు? ఎవరిని మోసము చేశాడు? ఎవరికి హాని చేశాడు? ఎవరి యొక్క స్థితిని ఏది ఆశించాడు? ఎవరిది దోచుకున్నాడు? ఎవరిది పెట్టకుండా తినేశాడు?
ఎవరిది దోచుకొని బాగుపడ్డాడు? ఎవరిదైనా తీసుకొని ఆశించాడా? లేదంటే కనుక ఎవరిదన్నా ఏమన్నా లాక్కున్నాడా? ఎవరిదన్నా సొంతంగా ఉపయోగించుకొని దోచేసుకున్నాడా? దొంగతనం చేశాడా? నిలపాలని చూశాడే కానీ, నీతిగా ఉంచాలని చూశాడే కానీ, దేవునికి మహిమకరంగా ఉండాలని బ్రతికాడే కానీ, దేవుని బ్రతుకు కోసం బ్రతికించాడే కానీ, దేవుని దృష్టి ప్రకారం దేవుని సన్నిధిలో నిలవాలని చూశాడే కానీ, తన సొంత స్థితిని ఎప్పుడూ కూడా యోబు గారు చూసుకోలేదు. బిడ్డలేక భవిష్యత్తును కూడా పాపము కూడా ఉండకూడదని చెప్పి, హృదయంలో కూడా పాప ఫలితం ఉంటుందేమని చెప్పి ముందుగానే ప్రార్థన చేసిన మెలకువతనం కలిగిన ప్రార్థనాపరుడు. ఈ ప్రార్థనాపరుడు కలిగిన యోబు గారి యొక్క భక్తిని వంచన అంటున్నాడు, వేషధారణ అంటున్నాడు. దేవుని యొక్క స్థితిని చూస్తే నీ మాటే నీకు పాపం అంటున్నారు. ఎవరి మాట ఎవరికి పాపాన్ని కలిగిస్తుందో? మనం కూడా విశ్వాసాన్ని దిగజార్చే మాటలు, విశ్వాసమును పాడు చేసే మాటలు, విశ్వాస భ్రష్టత్వమునకు నడిపించే మాటలు మాట్లాడితే అదే పాపము. అందుకనే ఎలీఫజు దేవుని యొక్క మాటను గ్రహించుకోలేకపోయాడు కాబట్టే, దేవుని ప్రేమను తెలుసుకోలేకపోయాడు కాబట్టే దేవుని యొక్క స్థితిలో ఎలాగ ఉండిపోయాడనిసనంటే, దేవునికి వ్యతిరేకస్తుడిగా దేవుని యొక్క స్థితిలో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక 9వ వచనం నుంచి 5వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూడగలిగితే గనక ఎలీఫజ్ యొక్క మాటలు ఎలాగ కనబడుతున్నాయని అంటే, దేవుడు ఉన్నతమైన వాడు అని చెబుతున్నాడు కానీ ఎలాగ చెబుతున్నాడు అంటే, నీ మాటలు నీకు పాపాన్ని తీసుకుని వచ్చాయి యోబు. దేవుడు అన్నాడా యోబుని? దేవుడు ఒప్పుకున్నాడు కానీ మనిషి మాత్రం ఒప్పుకోలేకపోతున్నాడు. దేవుడు ఒప్పుకున్న మనిషిని మనిషి ఒప్పుకోలేడు. దేవుడు ఒప్పుకున్న కార్యాన్ని మనిషి ఒప్పుకోలేడు. దేవుడు నిలబెట్టిన దాన్ని మనిషి పడగొట్టాలని చూస్తాడు. దేవుడు నిలబెట్టాలనుకున్న స్థితిని మనిషి నిలవకూడదని కోరుకుంటాడు. పాపం ఉండేటప్పుడు, పాప ఫలితం ఉండేటప్పుడు, అపవాదికి ఆశ్రయంగా మారిపోతుండేటప్పుడు ఎలీఫజ్ కూడా ఇలాగే చేశాడు కదా. ఎలీఫజ్ కూడా యోబు గారిని ఇలాగే దుస్థితిగా మాట్లాడాడు కదా. కానీ ఎలీఫజ్కి ఈ యొక్క యోబు గారు ఉత్తరం ఇస్తున్నారు, ప్రత్యుత్తరము. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. చూడండి ఎంత ఆత్మీయ విశ్వాసము చూడండి. ఒకవేళ దేవుని చిత్తం అయితే గనక దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. ఎంత గొప్ప ఆ మాట! కొడుకులు పోయినా, బిడ్డలు పోయినా, కుమారులు పోయినా, కుమార్తెలు పోయినా, ఆస్తి పోయినా, భార్య ధిక్కరిస్తున్నా, తృణీకరిస్తున్నా, పనివారే హేళన చేస్తున్నా, ఆరోగ్యమే ప్రతికూలంగా మారిపోయినా, పెంటకుప్ప మీద కూర్చొని పెంకుతో గోక్కునే దుస్థితికి దిగజారిపోయినా సరే దేవుడి మీద నేరం వేయట్లేదు. చూడండి, సైతాను ఎలీఫజ్ ద్వారా యోబు పాపము మీద నేరము మోపుతుంది, యోబు భక్తి మీద నేరము మోపుతుంది, యోబు మాట్లాడే మాట మీద నేరము మోపుతుంది. కానీ నేరస్తులని వారు గ్రహించుకోలేక నీతిమంతుడగు యోబుని నేరస్తుడిగా మాట్లాడుతున్నారు. మన యొక్క విశ్వాస జీవితంలో ముందు ప్రభు యొక్క ప్రేమ మనలో ఉంటే, ప్రభు యొక్క ఆదరణ ఆత్మ మనలో ఉంటే మనం అటువంటి మాటలు మాట్లాడం. ఎవరిని కూడా ఆదరించే మాటలు మాట్లాడతామే కానీ బాధ పెట్టే మాటలు కానీ, కృంగదీసే మాటలు కానీ, విలువ తక్కువగా బ్రతికించే మాటలు కానీ, పనులు కానీ మనం చెయ్యం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక రెండవ వారు ఎవరు అనిసనంటే షూహీయుడగు బిల్దాదు ఏమని అంటున్నాడు అనిసనంటే, నీవు నీ మాటలు సుడిగాలి వంటివి కాబట్టి, నీ మాటలు పరిస్థితులు ప్రతికూలం వంటిది కాబట్టి నీకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది అనిసనంటే, నీ బిడ్డల వలనే నీకు శ్రమ వచ్చింది.
నీ బిడ్డలు, నీ పిల్లలు పాపము చేశారు కాబట్టి నీ పిల్లలు పాపములో ఆశ్రయాన్ని పొందారు. 8వ అధ్యాయంలో చూడగలిగితే గనక నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయును. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో చూడండి. ఇదే అధ్యాయంలో చూడగలిగితే గనక ఈయన అంటున్న మాట ఏంటనిస్తానంటే, నీ పిల్లలు చనిపోవడానికి కారణం ఏంటనిస్తానంటే వారు చేసుకున్న పాపస్థితే వారిని ఏం చేసిందంటే లేకుండా చేసింది. ఇన్ని మాటలు చూడండి, ఇన్ని మాటలు ఎంత ప్రతికూలంగా. 4వ విషయం, నీ కుమారులు ఆయన దృష్టికి పాపము చేసేరేమో కావున వారు చేసిన తిరుగుబాటుని బట్టి ఆయన వారిని అప్పగించునేమో. ఆదరించే మాటలా, బాధ పెట్టే మాటలా? బిడ్డలు పోయిన బాధలో ఉన్నాడు, చనిపోయిన బాధలో ఉన్నాడు, మరణకరమైన గృహానికి వచ్చి ఆదరించే మాటలు మాట్లాడవలసింది పోయి ఇంకా కృంగదీసి, ఇంకా బాధపెట్టి, ఇంకా పాపాన్ని ఎత్తి చూపించి, పాప ఫలితాన్ని ఎత్తి చూపించి, ఇంకా భక్తిని బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నారంటే వీరిలో ఏ ఆత్మ పని చేస్తుంది? వీరిలో ఏమి నిలుపుకోవాలని వీరు ప్రయత్నం చేస్తున్నారు? మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఒకసారి పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక 9వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే గనక, ఆయన నన్ను ఊపిరి తీయనీయుడు. యోబు గారు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, నాకు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా నా దేవుడు నన్ను ఉరేసుకొని చనిపోయే పరిస్థితులు మాత్రం, సొంతంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితులు మాత్రం నా దేవుడు నాకు రానివ్వడు. ఎంత విశ్వాసం అండి యోబు గారిది! ఎంత మహిమకరమైన ఆలోచనలు, ఎంత మెలుగు కలిగిన విశ్వాస సహితమైన ఆలోచనలు, ఎంత స్థిరమైన విశ్వాసం కలిగిన ఆలోచనలు ఆలోచిస్తున్నారు, ఎంత ఆత్మీయంగా ఆలోచిస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం, గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటలను నేను జ్ఞాపకం చేస్తానంటే, ప్రభు వ్రాయించిన మాట 10వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే కనుక, జిగిటి మన్నుగానున్న నన్ను నీవు నిర్మించివిది, ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము. సాక్ష్యమిస్తున్నాడు, నేను దేవుని చేతివాడను, దేవుని చేతివాడు. ఎలీఫజ్ వచ్చి భక్తిని కించపరిచాడు, ఇక బిల్దాదు వచ్చి నీ మాటలు సుడిగాలి వంటివి, నీ పిల్లలు పాపము చేశారు కాబట్టి దేవుడు తీర్పు తీర్చాడని చెప్పి ఏం చేస్తున్నారని అంటే యోబు గారి మీద నింద వేస్తారు. కానీ యోబు అంటున్నమాట, నేను ఉరివేసుకునే పరిస్థితులు నాకు రావు, నేను దేవుని చేతి పని వాడను, దేవుడి యొక్క చేతి పని వాడను కాబట్టి నా సమస్త బాధలు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. బిల్దాదు 28వ వచనం 9వ అధ్యాయం. నేను నిర్దోషిగా నీకు కనబడను. నా స్థితి నీకు ఎలా కనిపిస్తానంటే, నేనేదో నేరస్తుడిగా, దోషిగా నేను కనబడుతున్నాను. నీ మాటలు ఎలాగున్నాయని ఇస్తానంటే నన్ను బాధపరిచేగానే ఉన్నాయి. చూడండి, భక్తిని కించపరిచేవారు ఒకరు, బిడ్డల యొక్క దుస్థితిని, చనిపోయిన వారి కోసం కూడా అస్తవ్యస్తంగా, అర్ధహీనంగా, అజ్ఞానంతో మాట్లాడేవారు ఒకరు. 3వ వారు ఎవరనిస్తానంటే నయామతీయుడైన జోఫరు. ఏమంటున్నాడు చూడండి, 11వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూస్తే గనక, దేవుడు వ్రాయించిన మాటను జాగ్రత్తగా గమనిస్తే, పలికి మాలిన వారెవరో ఆయన ఎరుగును కదా. యోబు దగ్గరికి వచ్చి ఆదరించవలసిన వాడు, నువ్వు పనికి మాలిన వాడితోటి సమానం, నీ చేతులు పాపం చేశాయి, నీ ఇల్లు పాపము చేసింది. చూడండి ఎంత బలహీనంగా మాట్లాడుతున్నారు. 11వ వచనం, సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పుకొని వెళ్తున్నాను. నువ్వు పనికి మాలిన వాడుగా మాట్లాడుతున్నావు కదా, పనికి మాలినారెవరు ఆయనకి ఎరుగును. ఈరోజు ఈ స్థితికి నువ్వు దిగజారిపోయావంటే నీ మాటలు ఎలాగున్నాయని సరంటే వదరబోతు మాటల వలె ఉన్నాయి. 2వ వచనంలో ఉంటుంది, వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచతగునా. ఎంత ప్రతికూలంగా మాట్లాడుతున్నారు.
ఇందులో ఏం ఆదరణ కనబడుతుంది? ఒకలేమో భక్తిని కించపరిచేవాళ్ళు, ఒకలేమో కుటుంబంలో చనిపోయిన పిల్లల కోసం అస్తవ్యస్తంగా మాట్లాడేవారు, అర్ధహీనంగా మాట్లాడేవారు. ఒకరేమో నీ నోటి నుండి వస్తున్న మాటలు నీ చేతులేమో పాపపు చేతులు, నీ ఇళ్ళేమో పాపపు స్థానము అని చెప్పి 13వ వచనంలో నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతుల్లో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గత నీవు కొట్టువేసుకునే ఎడల. చూడండి, ఇంటిననేవారు, ఆయననేవారు, పిల్లలననేవారు, భక్తిననేవారు. ఎక్కడుంది సమాధానం? సైతానికి యోబు గారికి ఏమన్నా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా? ఈ స్నేహితులకి యోబు గారికి ఏమన్నా ఒకే స్థలంలో ఉండి అంటున్నారా? లేదు కదా. ఎక్కడి నుంచో వచ్చిన వారు యోబు గారి దగ్గరికి వచ్చి అంటున్నమాట. భక్తిని సైతాను ఎన్ని రకాలుగా పాడి చేస్తుందో, విశ్వాసి జీవితంలో విశ్వాస స్థితిని సైతాను ఎన్ని రకాలుగా పాడు చేస్తుందో ఆలోచించండి. మన భక్తి జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా మనం మాట్లాడుతున్న మాటలు విశ్వాస సహితమైనవా, విశ్వాసాన్ని తగ్గించేవా, విశ్వాసం లేకుండా చేసేవా? మనల్ని మనం ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే, యోబుని అంటున్నారు, యోబు ఇంటిని అంటున్నారు, యోబు చేతి పనిని అంటున్నారు, యోబు గారి భక్తిని అంటున్నారు, యోబు గారి విశ్వాసాన్ని అంటున్నారు. యోబు గారు ఏం మాట్లాడినా సరే వారు అర్ధహీనంగానే, అస్తవ్యస్తంగానే, వంచకుడిగానే మాట్లాడుతున్నారే కానీ దేవుని యొక్క ఆత్మ కలిగిన మాట వారి నోటిలో నుంచి ఒక్క మాట కూడా రావటం లేదు. ఎంత శ్రమ! భార్య ఎలీఫజు, బిల్దాదు, జోఫరు, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఎవరు ఆయన అంటే ఏలీహు యొక్క మాటను కూడా జాగ్రత్తగా మనం గమనిస్తే గనక చాలా అస్తవ్యస్తంగా, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క క్రమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఈ యొక్క ఎలీఫజు, ఈ యొక్క బిల్దాదు, జోఫర్లతో సమానముగా వయసులో చిన్నవాడైన ఈ యొక్క ఏలీహు కూడా 3వ వచనంలో చూస్తే 30 యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను. చూడండి, ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క క్రమమును జాగ్రత్తగా చూస్తే కనుక ఎలీఫజ్ కూడా, వీరందరూ కూడా భక్తి జీవితాన్ని వ్యతిరేకంగా మాట్లాడిన వారు, విశ్వాస జీవితానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు. ఎన్ని మాటలు ఎవరు మాట్లాడినా సరే దేవుడు ప్రార్థనతో సమాధానం ఇచ్చాడు. శ్రమలో ప్రార్థన చేసిన అనుభవం యోబు గారిది. ప్రార్థనకు సమాధానం పొందదగే ప్రార్థనాపరుడు ఎవరనిస్తానంటే యోబు గారు. ఇటువంటి యోబు గారి యొక్క జీవితంలో ఎట్టి మాటలు అనుకూలంగా ఉన్నా, ఇది బాధ కలిగించేవారిగా ఉన్నా సరే, ఒక్క మాటతోటి యోబు గారు వీరి గురించి చెప్తున్న మాట 16వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే గనక, ప్రభువు రాయించిన మాట జాగ్రత్తగా చూస్తే గనక, వీరందరూ కూడా బాధకు కర్తకు కానీ ఆదరణకు కర్తలు కాదు, ఎగతాళి చేసేవారే నా యొద్దకు వచ్చి ఉన్నారని చెప్పి 16వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మీరందరూ బాధకు కర్తలే కానీ ఆదరణకు కర్తలు కారు. ఇందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలనిస్తుందంటే, యోబు గారి యొక్క విశ్వాస జీవితము ఒక యోగ్యత కలిగినది. అటువంటి విశ్వాస జీవితం, అటువంటి శ్రమలున్నా, బాధలున్నా, నిందలున్నా, అవమానములున్నా, ఒంటరివా అయిపోయినా సరే, దేవుని యొక్క ఆత్మీయ జీవితమును మాత్రం నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా దేవుని కోసం బ్రతికించుకున్న గొప్ప విశ్వాసి యోగి ఎవరనిసనంటే యోబు గారు.
దేవుడు యొక్క కార్యక్రమాన్ని బట్టి, దేవుని యొక్క విశ్వాససహితమైన స్థితిని బట్టి జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక ఈ యొక్క నీతిమంతుడికి శ్రమలు రావటానికి కారణం ఏంటనిస్తుందంటే సైతాను ఆలోచన. నీతిమంతునికి శ్రమ తీసుకొని వచ్చినా సరే, నీతిమంతుడు దేవుని దగ్గర ఉన్నాడు కాబట్టి తిరిగి రెట్టింపు దీవెనతో, రెండంతల దీవెనలతో, జ్యేష్ఠత్వపు దీవెనలతో యోబు గారు తన విశ్వాసాన్ని రుజువుపరుచుకున్నారు. దేవుడు రుజువుపరిచాడు. కారణం ఏంటనిస్తుందంటే విశ్వాసమైన స్థితి. నమ్ముటని వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నట్లు దేవుడు ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే ఒక్క విశ్వాసము అన్నింటిలోనూ కూడా, అందరిలోనూ కూడా అనుకూలంగా మార్చగలిగింది. ఒక విశ్వాసము అనుకూలంగా మార్చగలిగింది. ఒక విశ్వాసము మాత్రమే అనుకూలమైన స్థితిని నడిపించగలిగింది. ఒక విశ్వాసము మాత్రమే దేవుని యొక్క కార్యక్రమమును రుజువుపరచగలిగింది. అట్టి విశ్వాసము అమర్యున్నాని తండ్రి గారు రాసిన మాట ప్రకారము జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక అట్టి విశ్వాసము సంఘమైన మనము కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా, ఎంతకాలము ఒంటరిగా ఉన్నప్పటికీ సరే దేవుణ్ణి నిలుపుకోవలసిన వారం, దేవుని కోసం నిలబడవలసిన వారం, దేవుడు మాత్రమే మనల్ని నింపగలిగిన వాడు, నీతితో మనల్ని హత్తగలిగిన వాడు, హత్తుకోగలిగిన వాడు, నీతిమంతులుగా మనల్ని మార్చగలిగిన వాడు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. అందుకనే హెబ్రీ 12 అంటున్న మాట, విశ్వాసమునకు కర్త ఎవరనిస్తారంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదము, దేవుణ్ణి విశ్వాసమునకు కర్తగా చూడగలిగే స్థితి, ఆత్మీయ నేత్రము ఆనాడు యోబు గారికి ఎలాగైతే ప్రభు అందించాడో ప్రభు మనకు కూడా అందించి, ప్రభు మన యొక్క శ్రమలను, అపకారములను సమస్తము సైతానికి అపజయముగా మలచి ప్రభు నిత్యము మహిమ పొందును గాక. ఆమీన్. అట్టి దీవెన ప్రభు మనెల్లరికి అందించును గాక. ఆమీన్. చిన్న ప్రార్థన చేసుకుందారు. సర్వోపకారుడా మీకు వందనాలు. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మీయ విశ్వాసపు జీవితంను మాలో నిత్యము ఎదిగింపచేసి, నీతి సూర్యుని యొక్క ముఖకాంతి కిరణములతో ప్రకాశింపచేసి, ఎదిగింపచేసి, ఫలింపులోనికి తీసుకుని వచ్చి నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ జ్యేష్ఠత్వపు దీవెనలను, రెండింతల వంటి దీవెనలను నాయన మాకు అందించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, మేలులు, ఉపకారాలు ప్రభువు మనెల్లరికి అందింపు చేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన,
బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.